పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. జిల్లాలో జరుగుతున్న అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు గుంటూరు రేంజ్ ఐజీ రంగంలోకి దిగారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. అల్లర్లకు పాల్పడుతున్న వారిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే వైసీపీ నేతలు ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారంటున్న నర్సరావుపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుతో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. శాంతి భద్రతలు అదుపు చేయడానికి 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు పోలీసులు. కొంతమందిని నాయకుల్ని సైతం హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ప్రజెంట్ మనం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ హౌస్ అరెస్టులు ఇదంతా ఎలా చూడొచ్చు? అసలు వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలన చేశారు. అవినీతి దుర్మార్గాలమయమైపోయినాయి. ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి రేపు మొన్న మే 13న ఎలక్షన్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో బారులు తీరి జనం అంతా కూడా పండుగ వాతావరణంలో ఓట్లు వినియోగించుకున్నారు. మరి చూసి వైసీపీ ప్రభుత్వం ఓర్చుకోలేకపోయింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓటమి భయంతో అతను దాడులు చేయించాడు. ఎందుకంటే ఇవాళ అటువంటి పరిస్థితి రానికూడదు. మరి 5 ఏళ్ళు మీరు పరిపాలన చేశారు, దుర్మార్గాలు చేశారు, ప్రజలు మీకు వ్యతిరేకంగా ఉన్నారు. మీరు ఏ విధంగా గెలవగలరు? అసలు మీరు 3వసారి పోటీ చేసే అర్హత మీకు లేదు. అసలు మేము ఆ మాట ముందుగానే చెప్పాము, మీరు ఓడిపోతున్నారని చెప్పాము. ఇవాళ ప్రజలందరూ కూడా సర్వసన్నద్ధంగా ఉండి వైసీపీని ఓడించాలి, ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటికి పంపించాలని ఆలోచనతో వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది. ఇవన్నీ గమనించిన వైసీపీ శ్రీనివాసరెడ్డి గారు మా మీద దాడులు చేయడం జరిగింది. దాడులు చేయటం అనేది టీడీపీ వాళ్ళ యొక్క ప్రవృత్తి కాదు. ఈ వైసీపీ వాళ్ళు దగ్గరుండి కిరాయి గుండాల ద్వారా రాళ్ళు వేయించారు, అదేవిధంగా కార్లు బద్దలు కొట్టారు, ఇవన్నీ చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గరుండి ఈ పనులను చేయించాడు. ఫస్ట్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రథమ ముద్దాయిగా చేసుకుని అతను అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద శ్రీనివాసరెడ్డి కేసులు పెట్టమన్నాడో ఇవన్నీ కూడా తప్పుడు. పోలీసు వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాము, మేమైతే ఎస్పీ గారి డిఎస్పీ గారికి సహకరిస్తాము. ఎక్కడ కూడా అలజడి లేకుండా మరి ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేయిస్తాము. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టవద్దు. మేమైతే పార్టీ జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళని కాపాడుకుంటామని చెప్పి మనం చేస్తున్నాం. 2024 ఎన్నికల్లో తప్పనిసరిగా చదలవాడ అరవింద్ బాబు గెలుస్తారనే భయంతోనే వైసీపీ వాళ్ళు దాడులు చేశారంటారా? ఇది నిత్య సత్యం అండి. ఎందుకంటే 2024లో గెలిచేది అరవింద్ బాబు, అసెంబ్లీకి వెళ్ళేది అరవింద్ బాబు, ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అండతోటి, మోడీ సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాం. 100కి 100 రూపాయలు నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు. నియోజకవర్గంలో ప్రజలకు మీరేం చెప్పబోతున్నారు? మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి, జనసేన నాయకులు కార్యకర్తలకి, బీజేపీ వాళ్ళకి అందరికి కూడా నేను ఇచ్చే సందేశం, మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, పోలీసులని అండగా ఉందాము. ఏదైతే వైసీపీ కిరాయి గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేద్దాం దగ్గరుండి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసే చర్యలకి మనం చట్టపరంగా చర్యలు తీసుకుందామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమన్వయం పాటించమని చెప్తున్నాను. పూర్తిగా పోలీసు వాళ్ళకి మేము సహకరిస్తామని చెప్తున్నాను. పూర్తిగా చూసుకుంటే 2024 ఎన్నికల్లో చదలవాడ అరవింద్ బాబు తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తారని కూడా హామీ ఇచ్చారు. అయితే ముఖ్యంగా పల్నాడు ప్రాంత ప్రజలకు కూడా ఎటువంటి భయాందోళన పెట్టుకోవద్దని కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ న్యూస్ 24/7 గుంటూరు.